సో క్లైమాక్స్ కోసం మేము రొమాన్స్ కానీ ఈ సీన్స్ కోసం సాంగ్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా, మా హీరోయిన్ ప్రీతి ఫస్ట్ టైం అయినా కూడా చేస్తున్నప్పుడు ఇద్దరు అమ్మలు ఉండేవారండి, వీళ్ళ మదరు హీరోయిన్ మదరు. వీళ్ళిద్దరి ముందు ఈ షాట్లు తీయలేము మేము, వాళ్ళిద్దరిని ఎలమంటే వెళ్ళేవారు కాదు, వాళ్ళిద్దరిని బయటికి పంపించి తలుపులేసి తీసేవాళ్ళం. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఒకలా ఉండేవాడు, వాళ్ళ అమ్మగారు లేనప్పుడు ఒకలా ఉండేవాడు. కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి కూడా అంతే, వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళ అమ్మగారు లేనప్పుడు ఒకలాగా. వీళ్ళిద్దరూ ఏంటంటే అసలు మేము చెయ్యమండి, అలా అండి ఇలా అండి అని విపరీతంగా యాక్ట్ చేశారు. స్వర్ణ మాస్టర్ క్రెడిట్ ఇదంతా, జస్ట్ లుక్స్లో తీసేశారు. ఈ పాట ఎలా తీసామనే విషయం ఇప్పుడు ఇక్కడ చూసే వరకు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఒక్కరోజు కూడా చూపించలేదు వాళ్ళకి. కానీ ఏంటంటే చాలా మంచి పిల్లలు, సరదాగా జోక్ చేశాను. కానీ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు మాత్రం వీళ్ళిద్దరూ వేరేగా ఉంటారు. సార్ ఎందుకు సార్ అలా ఇరికిచ్చారు? లేదండి, నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. మా అమ్మ ఇక్కడ, మా అమ్మ ఉన్నారు ఇప్పుడు, మా అమ్మ ముందే మాట్లాడతాం, మా నాన్న ఇక్కడే కూర్చున్నారు. సో వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టే నేను ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్, నా చిన్నప్పుడు సెకండ్ క్లాస్ నుంచి మూవీ స్టార్ట్ చేశాను, ఇప్పుడు దాకా మూవీస్ చేయగలిగాను అంటే కేవలం మా అమ్మ వల్ల. ప్రతిరోజు నన్ను షూట్కి తీసుకెళ్ళి పొద్దున్న 4 o'clock లేచి చాలా హెల్ప్ చేసేది. మా అమ్మ లేకపోతే ఈరోజు నేను ఈ మెయిన్ లీడ్గా కూడా చేసే ఛాన్స్ కాదు నాది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇంకా చిచి అలా ఏం లేదు సార్, మా అమ్మ నమ్ముద్దు సార్, మా అమ్మకి చెప్పక్కర్లేదు నేను. ఓకే, మా మదర్ కొంచెం సిగ్గుపడతారు, నాకే టెన్షన్ అంటే మా అమ్మకి అక్కడి నుంచే షివర్ అయిపోతుంది అక్కడ. పర్లేదు, మా అమ్మ తరపు నేనే మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అండ్ ఇంకెవరి గురించి అయినా మర్చిపోయానా? చెప్పాను, అందరి గురించి చెప్పాను అండి. సో ఎవరి గురించి అయినా మర్చిపోతే ప్లీజ్ క్షమించండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా మాట్లాడతాను. కవర్ చేసేద్దాం అప్పుడు మనం. డెఫినెట్లీ. ఒక డైలాగ్తో ర్యాప్ చేస్తే ఈ ప్రెస్ మీట్ బాగుంటుంది అనుకుంటున్నారు. సారీ విజయ్ అమ్మ, మా మదర్ క్యారెక్టర్ మూవీలో చేసింది విజయ్ అమ్మ. ఆవిడ్ని మేము చిన్న ఈవెంట్స్కి కాదు, డైరెక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాము. ఆవిడ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. వన్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండస్ట్రీలో ఆవిడ యాక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఆవిడని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. కానీ మాకు షూట్లో ఎప్పుడు పోటాపోటీగా ఉండేది. నేను ఎంత కష్టపడి